ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఒక్క క్షమాపణతో ఈ సమస్య తీరిపోతే మంచిదే కదా. నువ్వు కూడా తన మంచి కోసమే చెప్తున్నావని నాకు తెలుసు. కానీ నువ్వు ఆలోచించే విధానం వేరు, నేను ఆలోచిస్తున్నది వేరు. దీన్ని నాకొదిలే. నువ్వు వెళ్ళు అశ్విన్, నేను చూసుకుంటాను. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. ఆనంది అంత సులభంగా క్షమాపణ చెప్పదు. ఎందుకంటే చేయని తప్పుని ఎట్టి పరిస్థితుల్లో తను ఒప్పుకునే రకం కాదు. తప్పు తన వైపు ఉంటే తనంతట తానే క్షమాపణ అడుగుతుంది, కానీ ఇలా చేయని తప్పుకి తలొంచే రకం కాదు. అశ్విన్, ఇవన్నీ ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను. నేనేదో ఒకటి చేస్తాను, నొప్పిస్తాను. నువ్వు వెళ్ళు అశ్విన్. అశ్విన్, జయంతి చెప్పింది కరెక్టేరా. నువ్వెందుకు అనవసరంగా ఆనంద్ విషయంలో తలదూరుస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. రేయ్, ఆవిడేమన్నా దేవత? నిన్ను జైలుకి పంపించిన గొప్ప మనిషిరా. వదిలేరా. రేయ్ పోరా. ఆనంది, జయంతక్క, బట్టలన్నీ నేను కరెక్ట్ గానే లెక్క పెట్టి పెట్టాను. కానీ ఆ కరుణాకరు ఈ విషయం నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు కదా ఆ కరుణాకర్ గురించి. నువ్వు వాడికి క్షమాపణ చెప్పాలని కుట్ర చేస్తున్నాడని నీకు ముందు నుంచి చెప్తున్నాను. ఇది కూడా దాంట్లో భాగమే. ఇలాంటి సంఘటన జరుగుతుందని నాకు ముందే తెలుసు కాబట్టే వాడిని క్షమాపణ అడగమని చెప్పాను. నువ్వే నా మాట వినలేదు. చూసావుగా వాడెలాంటి వాడు. ఇప్పుడు నీకు తెలిసింది కదా. వాడు నీ మీద పగ తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. నా మాట విను ఆనంది. నిన్ను క్షమించి వదిలేయమని వాడితో మాట్లాడి వచ్చాను. వాడు కూడా క్షమాపణ నువ్వు అడిగితే వదిలేస్తాను అంటున్నాడు. నా మాట విను. నీ జీతం డబ్బులు నీకిచ్చి అవసరమైతే కుట్టు మిషన్ మీద బట్టలు కూడా కుట్టిస్తాడు. ఇప్పుడైనా నా మాట విను ఆనంది. ఆ కరుణాకర్ని ఒక్కసారి క్షమాపణ అడుగు. సమస్య తీర్చుకో. ఆలోచించు. వాడు చెప్పినట్టు చేసి నువ్వు కుట్టు మిషన్ మీద కూర్చుని బట్టలు కుట్టి డబ్బులు సంపాదించి నీ కుటుంబాన్ని పోషించు. రా ఆనంది. అక్క, ఏమంటున్నావు నువ్వు? వాడు చెప్పినట్టు చేసి నువ్వు కుట్టు మిషన్ మీద కూర్చుని బట్టలు కుట్టి డబ్బులు సంపాదించి నీ కుటుంబాన్ని పోషించు. రా ఆనంది. అక్క, ఏమంటున్నావు నువ్వు? ఆ కరుణాకర్ నా మీద పగ తీర్చుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు అని తెలిసి కూడా వాడి దగ్గర నన్ను క్షమాపణ అడగమని చెప్తున్నావేంటి నువ్వు? అలా అడిగితే వాడు చేసేదంతా సరైందని నేను ఒప్పుకున్నట్టు అవుతుంది కదా. తర్వాత వాడి ఆగడాలు ఇంకా పెరిగిపోతాయి. అలా ఏం జరగదు ఆనంది. వాడే నిన్ను క్షమించడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు ఎందుకు మరోలా ఆలోచిస్తున్నావు? ఊర్లో ఉన్న మీ అమ్మ, నాన్న, అక్క గురించి ఆలోచించు. బ్రతుకు తెరువు కోసం వచ్చిన మనలాంటి వాళ్ళు పరువు మర్యాదల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. అందుకని పూర్తిగా మన పరువు మర్యాదల్ని పోగొట్టుకుని బ్రతకమని నేను చెప్పట్లేదు. సమస్య తీవ్రమైనప్పుడు తన్నొక్కసారి పరిశీలించు. ఒక్కసారి వెళ్ళి వాణ్ణి క్షమాపణ అడుగు. నీ సమస్యలన్నీ తీరిపోతాయి. నువ్వు నన్ను నీ తోబుట్టుగా భావిస్తున్నానన్నావు కదా. ఈ ఒక్కసారికి నా మాట విను. మీ ఇంటి పరిస్థితి గురించి, మీ అక్క పెళ్లి గురించి ఆలోచించానంది. ఇక్కడ కాకుండా వేరే ఎక్కడికైనా వెళ్ళి పని చెయ్యాలి అనుకున్నావనుకో, అది జరిగే పని కాదు ఆనంది. 7 సంవత్సరాల నుంచి ఈ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను. నాకే ఈ కంపెనీ తప్ప వేరే చోట పని వెతుక్కోవడం చేత కాలేదు. నువ్వు కొత్తగా వచ్చావు, ఏం చేయగలవు? కుటుంబాన్ని పోషించాలని ఊరు నుంచి వచ్చేయడం మాత్రమే కాదానంది. దానికి తగినట్టు మనం కూడా మారాలి. నిన్నందరి ముందు క్షమాపణ అడగమని చెప్పట్లేదు. 4 గోడల మధ్య అడగమంటున్నాను. ఎందుకు
ఇంతలా ఆలోచిస్తున్నా? జరగబోయే మంచి కోసం సహించుకొని క్షమాపణ అడిగే ఆనంది. నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. పద వెళ్దాం. రా ఆనంది. సార్. ఏంటే? సార్, ఆనంది తను చేసిన తప్పుని ఒప్పుకొని మీ దగ్గర క్షమాపణ చెప్పడానికి వచ్చింది సార్. ఆ మాట నువ్వంటున్నావు, మేడం గారు నోరు తెరవరేంటి? క్షమాపణ కూడా నువ్వే అడుగుతావా ఏంది? తను భయపడుతుంది. తనే మిమ్మల్ని క్షమించమని అడుగుతుంది. చూడండి. చెప్పానంది, క్షమించమని అడుగు. అడుగానంది. సార్, నేను చేసింది. ఆపో. ఇలా నన్ను 4 గోడల మధ్య కొట్టావా ఏంటి? పబ్లిక్ గా అందరి ముందు కొట్టావు కదా. క్షమాపణ మాత్రం 4 గోడల మధ్యలో రహస్యంగా అడుగుతావా? అలా అడిగితే నేనెలా ఒప్పుకుంటాను? నువ్వు ఎలా క్షమాపణ చెప్పాలో, ఎక్కడ చెప్పాలో నేను చెప్తా. పదా. అందరూ పనిచేయడం ఆపండి. ఇక్కడ ఏం జరుగుతుందో అది మాత్రమే చూడాలి. రండి రండి, అందరు రావాలి. రండి. ఇప్పుడు చెప్పు, ఆ రోజు పొరపాటున నేను కరుణాకర్ సార్ను కొట్టాను, అది నా తప్పే, అది నా పొరపాటే, బుద్ధి తక్కువ పని చేశాను, ఇంకెప్పుడు అలాంటి పొరపాటు చేయనని నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. అడుగు. ఏంటి చూస్తున్నావు? నా కాళ్ళ మీద పడి ఏడ్చి బ్రతిమిలాడి క్షమాపణ అడుక్కో. క్షమించండి. కాళ్ళు పట్టుకోకు నాన్నా. క్షమాపణ అడుగు. అలా రాయిలా నిలబడవేంది? నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. సార్, నేను మిమ్మల్ని కొట్టడం. చెప్పు 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 చెప్పు, గట్టిగా చెప్పు. మిమ్మల్ని కొట్టడం తప్పు కాదు. సరైందే. ఆ రోజు మీరు ఆ పాప మీద బండి ఎక్కించటం, వాళ్ళమ్మని అంత నీచంగా మాట్లాడడం ఖచ్చితంగా తప్పే. తప్పు చేసింది మీరు, అందుకే కొట్టాను. నేనెందుకు క్షమాపణ చెప్పాలి మీకు? ఆ రోజు మీరెవరో తెలియక కొట్టాను అని అనుకోకండి. మీరు ఎవరో తెలిసినా కొట్టేదాన్ని.